ఈ ఆవిడ బాబు సినిమాటోగ్రఫీ మంత్రి అంట, పిచ్ సినిమాటోగ్రఫీ మంత్రి అంటాడా. చూసా ఇందాక స్టేట్మెంటు. ఆయన ఏమంటాడు, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, నీ 2-3 రోజులు ఆడే సినిమా ఆడనివ్వండి. అసలు ఇతను ఎందుకే బాబు, అసలు మామూలుగా మ్యాట్నీకి ఎత్తేస్తారు ఆ సినిమాని, ఇతను చేయలేదు. అతని సినిమా మ్యాట్నీ మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం, ఇతను ఎందుకు ఆపటం. సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలో. జనమే చూడలేదయ్యా బాబు అని చెప్తుంటే ఇప్పుడు దాకా కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు, సినిమాలు కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు. ప్రభుత్వానికి జిఎస్టీ కట్టలా ఇంతవరకు ఆ ప్రొడ్యూసర్. ప్రభుత్వం నుంచి అడిగిన ఒక్క అధికారి లేడు. జిఎస్టీ కట్టపోతే ఇంతవరకు ఆ సినిమాకి ప్రభుత్వం నుంచి అడిగిన వాళ్ళు లేడు ఎవడు. వేరే వాడిని అయితే ఊరుకుంటారా అని అడుగుతున్నాను. సినిమాలకు జిఎస్టీ కట్టరు, కొనుక్కున్న వాళ్ళేమో బికార్లు అయిపోయి పాపర్లు అయిపోయిన పరిస్థితి. దానికి నువ్వు సినిమాటోగ్రఫీ మంత్రి ఒకడు వచ్చి ఆపాలండి. మళ్ళీ ఇవన్నీ వేస్ట్ మాటలు ఎందుకు ఇదంతా. రాజోలు గడ్డ నుంచి కాకపోతే పిఠాపురం నుంచి గడ్డ నుంచి, పిఠాపురం కాకపోతే తెలంగాణ గడ్డ నుంచి. ఎందుకంటే ఉండే తెలంగాణనే కదా. తెలంగాణ గడ్డ నుంచి నువ్వేది మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మేలు చేశాడు 5 సంవత్సరాలు. మీ విష ప్రచారం వలన, మీ తప్పుడు మాటల వలన, దుర్మార్గమైనటువంటి అసత్య ప్రచారం వలన, విషం చెమ్మటం వలన ప్రజలు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మంచిని గుర్తించలేకపోయారు. 6 మాసాలు తిరిగేప్పటికీ మీరెన్ని పాపాలు చేశారు, ఎంత విషం చిమ్మారో ప్రజలు గమనించారు. కాబట్టే ఇవాళ మన కళ్ళకి గంతలు కట్టి విషం చిమ్మి ఒక మంచోడిని మనకి ముఖ్యమంత్రిగా కానివ్వకుండా చేశారనేది ప్రజలు ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, మోడీ అందరూ కలిసి వచ్చినా కూడా జనం గుండెల్లో జగన్ పట్ల ఉన్నటువంటి ప్రేమని తగ్గించడం వీళ్ళ తరం కాదనేది ఆయన గుర్తించే రోజు త్వరలోనే వస్తుంది, కంగారు లేదు. ఇవాళ ఈ సమాజం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి తప్పుల్ని, పాపాలని, ఏదైతే సాక్ష్యాలతో సహా దొరికినటువంటి ముద్దాయిగా ఉన్నటువంటి బెయిల్ మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అధికారుల్ని బెదిరించి జైళ్లలో వేస్తాను మిమ్మల్ని అని చెప్పి బెదిరించి ఇవాళ ప్రతి కేసులో కూడా తప్పుడు కాగితాల మీద సంతకాలు పెట్టించి అవన్నీ కూడా కోర్టులకు వేసినంత మాత్రాన ఇవాళ కేసుల్లోంచి క్లీన్ చీట్ తెచ్చుకోవటం అంటే నీకు నువ్వే దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నంత మాత్రాన పునీతుడి అయిపోయావు అనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి పాపాలకి ప్రకృతి తిరగబడుతుంది. న్యాయస్థానాలే ఇవాళ నీకు దొంగ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి న్యాయస్థానాలే ఖచ్చితంగా మళ్ళీ నిన్ను బోన్లో వేయటానికి చట్టం మేరకు ఖచ్చితంగా కోర్టులే నిలబడతాయి అనేది కూడా నువ్వు తెలుసుకుంటే మంచిది.